హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక అందరూ కలిసి ఒకరికి తెలియకుండా ఒకరు బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్తారు. ఏం బసవరాజు, నీ కొడుకులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నీ పరువు ఇంట్లోనే కాకుండా బయట కూడా తీయాలని నీ కొడుకులు నిర్ణయించుకున్నారా ఏంటి అని మునిస్వామి అంటాడు. ఇక అప్పుడే సడన్గా కనిష్క వస్తుంది. కనిష్కను చూసి, కనిష్క నువ్వేంటి అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. మీరు ఎలా గెస్ట్లుగా వచ్చారో నన్ను కూడా గెస్ట్గా పిలిచారు డాడీ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో జడ్జెస్గా వచ్చిన బసవరాజు గారికి, మునిస్వామి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే వచ్చిన ఆడియన్స్కి కూడా వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో గెలవాలంటే 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లో కూడా ఎవరైతే నెక్స్ట్ రౌండ్కు వెళ్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. జోడీస్ మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటే రెడీ అని చెప్పి బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. కపుల్స్ అంటే భార్యాభర్తలు ఎలా ఉంటే అందరికీ నచ్చుతారో, మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతూ వైఫ్ అండ్ హస్బెండ్ అలా రెడీ అయ్యి జడ్జెస్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకొని అలా స్టేజ్ మీదకి నడిచి వస్తూ ఉంటారు. ఆ రౌండ్లో తులసి, సిద్ధు ఇద్దరు కూడా ట్రెడిషనల్ లుక్లో వస్తూ ఉంటారు. మిగతా అందరూ కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకొని అలా స్టేజ్ మీదకి నడిచి వస్తూ ఉంటే మునుస్వామి, బసవరాజు మార్కులు వేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆడియన్స్ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మొదటి రౌండ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మన జడ్జెస్ మార్క్స్ వేసేశారు. సెకండ్ రౌండ్ వచ్చేసి కపుల్స్, ఇది మీ స్టామినాకి సంబంధించిన విషయం. మీ వైఫుల్ని ఎత్తుకొని మీరు అందరూ కూడా 5 మినిట్స్ నుంచోవాలి. మీ వైఫ్ను ఎత్తుకొని ఎవరైతే 5 మినిట్స్ నుంచుంటారో వాళ్ళే ఈ సెకండ్ రౌండ్లో విన్నర్స్ అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఎవరి వైఫుల్ని వాళ్ళు ఎత్తుకుంటారు. అప్పుడు కనిష్క, మొదటి రౌండ్లో తులసి, సిద్ధువే ట్రెడిషనల్ లుక్లో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారు. సెకండ్ రౌండ్లో తులసి, సిద్ధు ఓడిపోవాలి అని చెప్పి మనసులో అనుకుని తన వేలికి ఉన్న ఉంగరాన్ని సిద్ధు కళ్ళలో పడేలా చేస్తూ ఉంటుంది. సిద్ధు కళ్ళలో ఉంగరం లైటింగ్ పడుతూ ఉంటే అప్పుడే ఖుషి పాప సిద్ధు, తులసిని వీడియో తీసుకుంటూ కనిష్క వేలిని పక్కకు తోసేస్తుంది. ఇక కనిష్క వేలికి ఉన్న ఉంగరం లైటింగ్ వెళ్ళి జైనందన్ కంట్లో పడుతుంది. ఇక జైనందన్ కళ్ళలో ఏదో పడిందని చెప్పేసి ఎత్తుకున్న జాడుని సడన్గా దించేస్తాడు. సెకండ్ రౌండ్లో వచ్చేసి జైనందన్ గారు అవుట్ అయిపోయారు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే చిన్న డిస్టర్బెన్స్, కంట్లో ఏదో లైటింగ్ పడింది అందుకే అవుట్ అయిపోయాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. సరే, మీరు డిస్టర్బెన్స్ అన్నారు కాబట్టి ఓకే, మీకు మరో ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక జైనందన్ కూడా జానుని ఎత్తుకుంటాడు. సెకండ్ రౌండ్లో కొంతమంది అవుట్ అయిపోయారు, వాళ్ళు పక్కకు వెళ్ళిపోండి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక మిగిలిందల్లా నీలిమ, మహేష్, అలాగే సిద్ధు, తులసి. థర్డ్ కపుల్ వచ్చేసి జైనందన్, జాను. ఈ ముగ్గురు మాత్రమే థర్డ్ రౌండ్కి వెళ్తున్నారు అని యాంకర్ చెప్తూ ఉంటుంది. థర్డ్ రౌండ్ ఏంటో అనౌన్స్ చేసేయమంటారా అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటుంది. అనౌన్స్ చేయండి అని చెప్పి ఆడియన్స్ అంటూ ఉంటారు. మనసులో మాట, మీ వైఫుల గురించి మీ మనసులో ఏముందో చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తరువాత మీరు కళ్ళ గంతలు కట్టుకొని మీ వైఫ్ ఫోటోని ఇక్కడ డ్రా చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అందరూ కూడా ఎవరి వైఫుల గురించి వాళ్ళు చెప్తూ ఉంటే సిద్ధు, తులసిలను కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి మీ వైఫ్ గురించి మీరు చెప్పండి సిద్ధు గారు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే తులసి గురించి చెప్పటానికి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి సిద్ధు అంటాడు. అంటే ఏంటి సిద్ధు గారు అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటుంది. తులసి చాలా గొప్పది, భూదేవంత సహనం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తన పనేంటో తను చూసుకుంటుందే కానీ ఎదుటివారి గురించి అసలు పట్టించుకోదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. వావ్, సూపర్. అందరూ కూడా వైఫ్ల గురించి ఏదో ఒక కామెంట్ చేస్తుంటే సిద్ధు గారు మాత్రం తన వైఫ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాగే జైనందన్ గారు కూడా తన వైఫ్ గురించి ఇంచుమించుగా సిద్ధు గారు చెప్పినట్టే చెప్పారు. ఈ రౌండ్కి వైఫ్ గురించి 0 నాలెడ్జ్తో వచ్చింది మహేష్ గారు కాబట్టి ఈ థర్డ్ రౌండ్లో మహేష్ గారు కూడా రన్నర్ అయ్యారు అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది.
నా గురించి మీకు కొంచెం కూడా తెలియదా అండి అని చెప్పి నీలిమ అంటుంది. నీ గురించి నాకేం తెలుసు నీలిమ అని మహేష్ అంటాడు. మిమ్మల్ని అనటం నా బుద్ధి తక్కువ, పదండి వెళ్దాం అని చెప్పి నీలిమ మహేష్ ఇద్దరు కూడా స్టేజ్ మీద నుంచి కిందికి వస్తారు. ఇప్పుడు తులసి జాను అక్క చెల్లెలు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఏంటో అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. బావగారు ఎట్టి పరిస్థితిలో తులసి ఓడిపోవాలి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే తులసి ఓడిపోవాల్సిందే అని చెప్పి మునుస్వామి కూడా చెప్తూ ఉంటాడు. మీరిద్దరే మార్క్స్ వేసేది కాబట్టి మీ ఇద్దరే తులసిని ఓడిపోయేలా చేయండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే మా కనిష్క అని చెప్పి బసవరాజు మునుస్వామి చెప్తూ ఉంటారు. ఇంకా థర్డ్ రౌండ్లో మిగిలిందల్లా మీ వైఫుల్ని మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఇక్కడ డ్రా చేయాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే ఇక జయనందన్ కళ్ళకు గంతలు కట్టుకొని జాను ఫోటోని వేస్తూ ఉంటాడు. ఇక జయనందన్ ఫోటో వేయటం పూర్తవగానే జై కళ్ళకు గంతలు తీసేసి మీ వైఫ్ ఫోటోని మీరు ఎలా డ్రా చేశారో చూడండి అని చెప్పి యాంకర్ చూపిస్తూ ఉంటుంది. జయనందన్ జాను ఫోటోని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. నేను కూడా చూస్తాను అని జాను అంటుంది. మీరు చూడటానికి సమయం ఉంది, ఇప్పుడు కాదు అని చెప్పి యాంకర్ చెప్తుంది. ఇక తరువాత సిద్ధు గారు మీరు రండి, వచ్చి కళ్ళకు గంతలు కట్టుకొని మీ వైఫ్ తులసి ఫోటోని ఇక్కడ డ్రా చేయండి అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు కూడా తులసి ఫోటోని డ్రా చేస్తాడు. ఈ రౌండ్లో సిద్ధు ఓడిపోతే బాగుండు, సిద్ధు తులసి ఎట్టి పరిస్థితిలో గెలవకూడదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. సిద్ధుని డిస్టర్బ్ చేయాలని చెప్పి సిద్ధు కళ్ళలో తన వేలికి ఉన్న ఉంగరాన్ని వేస్తూ ఉంటుంది. ఇక ఖుషి పాప అది గమనించి కనిష్క చేతికి ఉన్న ఉంగరం చూసి ఆంటీ మీ ఉంగరం చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. నువ్వు పక్కకి తప్పుకోవే అని చెప్పి కనిష్క అంటుంది. తప్పుకోను, మీతో మాట్లాడుతాను అని చెప్పి ఖుషి పాప కనిష్కతో మాట్లాడుతూ కనిష్కను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈలోగా సిద్ధు డ్రా చేసేస్తాడు తులసి ఫోటోని. ఇక సిద్ధు కళ్ళకు ఉన్న గంతలు తీసేస్తారు. ఆ తరువాత సిద్ధు మీ వైఫ్ ఫోటోని మీరు ఎలా గీశారో చూడండి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే సిద్ధు కూడా తులసి ఫోటోని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీ హస్బెండ్స్ మీ ఫోటోల్ని ఎలా గీశారో మీకు చూపిస్తాను అని చెప్పి యాంకర్ జానుకి తులసికి చూపిస్తుంది. ఇక జాను ఫోటోని తులసి ఫోటోని జయనందన్ సిద్ధు యాజ్ టీజ్గా గీసేస్తారు. జడ్జెస్ మీరు కూడా చూసి మార్క్స్ వేయండి అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తుంది. ఇక బసవరాజు మునుస్వామి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక తరువాత ఇక్కడ మీ అందరికీ తెలియని ట్విస్ట్ ఒకటి ఉంది. ఇక్కడ మనకి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు మార్క్స్ వేయటమే కాదు, మనకి ఆడియన్స్గా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మార్క్స్ యాడ్ చేస్తున్నారు. అందరి మార్క్స్ని బేస్ చేసుకొని ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అన్నది అనౌన్స్ చేస్తాం అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఆడియన్స్ మీరు వేసిన మార్క్స్ని ఇలా ఇవ్వండి అని చెప్పి యాంకర్ ఆడియన్స్ దగ్గర నుంచి మార్క్స్ తీసుకుంటుంది. జడ్జెస్ మీ దగ్గర ఉన్న మార్క్స్ కూడా ఇవ్వండి అని చెప్పి యాంకర్ జడ్జెస్ దగ్గర ఉన్న మార్క్స్ కూడా తీసుకుంటుంది. అన్నిటినీ కూడా చూస్తుంది, కౌంట్ చేసి అన్నీ కలిపి ఒక పేపర్ మీద వేస్తుంది. ఇప్పుడే నేను విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అన్నది అనౌన్స్ చేయట్లేదు, మన జడ్జెసే అనౌన్స్ చేస్తారు. మునుస్వామి గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రండి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక మునుస్వామి స్టేజ్ మీదకి వెళ్తాడు. బసవరాజు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు కూడా స్టేజ్ మీదకి వెళ్తాడు. మార్క్స్ అన్ని కౌంట్ చేసిన తర్వాత ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అన్నది ఈ స్లిప్ మీద రాశాను. మునుస్వామి గారు ఈ స్లిప్ చూసి మీరే విన్నర్ రన్నర్ ప్రకటించాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు ఆ స్లిప్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. మునుస్వామి కూడా ఆ స్లిప్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. తులసిని ఎలాగైనా ఓడించాలనుకుంటే ఈ తులసికి నా చేతుల మీద గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మునుస్వామి మనసులో అనుకుంటూ ఉంటాడు. జడ్జెస్ ప్లీజ్ అనౌన్స్ చేయండి, ఈ కాంపిటీషన్లో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో అనౌన్స్ చేయండి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. అవును అనౌన్స్ చేయాలి అని చెప్పి ఆడియన్స్ అరుస్తూ ఉంటారు. డాడీ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు, తులసి సిద్ధువే ఈ కాంపిటీషన్లో విన్నర్స్ అయ్యారా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. మునిస్వామి గారు అనౌన్స్ చేయండి అని యాంకర్ చెప్తూ ఉంటే ఈ కాంపిటీషన్లో విన్నర్ సిద్ధు తులసి అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే సిద్ధు షాక్ అయ్యి సంతోషపడుతూ ఉంటాడు. అక్క కంగ్రాచులేషన్స్ అని చెప్పి జాను అంటుంది. థ్యాంక్ యూ జాను అని చెప్పి తులసి చెప్తుంది. మునిస్వామి గారు మీ చేతుల మీద గెలిచిన వాళ్ళకు 1,00,000 రూపాయలు బహుమతి అలాగే మెమెంటో ఇవ్వాలని కోరుతున్నాము అని యాంకర్ చెప్తూ ఉంటే ఇక మునుస్వామి 1,00,000 రూపాయలు చెక్కు అలాగే మెమెంటోని తులసి సిద్ధులకు ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఇక బసవరాజు కోపంగా తులసి సిద్ధుల వైపు చూస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ కాంపిటీషన్ పూర్తయింది అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఫ్రెండుకి తులసి అంటే చాలా ఇష్టంలా ఉంది, కానీ తులసి ఏమో ఫ్రెండుని అస్సలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు.
తులసిని ఫ్రెండ్ని ఒకటి చేయాలి అని చెప్పి ఖుషి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి సిద్ధు దగ్గరకు వెళ్ళి, ఇందాకలా ఇష్టంతో నేను కాంపిటీషన్కి రాలేదు. నా తల్లిదండ్రులు ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్య ఏంటో తెలిసి ఎలాగైనా సరే ఈ ప్రోగ్రాంలో గెలవాలనుకున్నాను, గెలిచాను. వాళ్ళు ఇచ్చిన ₹1,00,000 నాకు కావాలి అని చెప్పి తులసి అంటుంది. 1,00,000 కాకపోతే 2,00,000 నేను ఇస్తాను, తీసుకో తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. నాకు ఒకరి డబ్బులేమీ అవసరం లేదు, నేను గెలిచిన డబ్బులే నాకు కావాలి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, నీ ఇష్టం, తీసుకో అని చెప్పి సిద్ధు డబ్బులను తులసికి ఇస్తాడు. ఈ డబ్బులు ఎలాగైనా సరే అమ్మా నాన్నలకు ఇవ్వాలి. అమ్మా నాన్నలు ఇంటి అద్దె కట్టలేకపోతున్నారని బాధపడుతున్నారని ఇంటి ఓనర్ చెప్పాడు అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. తులసిని ఫ్రెండ్ని కలపడానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి ఖుషి మనసులో అనుకొని ఖుషి బొమ్మ బల్లిని తీసుకొచ్చి తులసి మీద విసిరేసి, తులసి తులసి నీ పైన బల్లి పడ్డది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. బల్లా అని చెప్పి తులసి తన చేతిలో ఉన్న డబ్బుల్ని విసిరేసి ఎగిరి గంతేసి సిద్ధుని హగ్ చేసుకుంటుంది. ఖుషి బల్లెక్కడమ్మా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు తులసి మీదే ఉంది చూడు అని చెప్పి ఖుషి సైగ చేస్తూ ఉంటుంది. ఖుషి, తులసిని నన్ను ఒకటి చేయడం కోసం ఇదంతా నువ్వు చేసావా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. ఇక తులసి మీద చెయ్యి వేసి, తులసి భయపడకు, కంగారు పడకు అని చెప్పి సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.